మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హాయ్ సయ్యద్ భాయ్, ఏప్రిల్ మార్కెట్ కాస్ట్ టెల్ మీ మేబీ గుడ్ ప్రైజెస్ ఇన్ ఏప్రిల్ మంత్ బట్ సెకండ్ వీక్. ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ ఎక్స్పోర్ట్ గురించి వీడియో చేస్తా అన్నారు కదా, లెగర్లీ వెయిటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పోర్ట్ వీడియో. తప్పకుండా బ్రదర్, ఈ కాస్త పనుల ఒత్తిడి వల్ల చేయలేకపోయాను. రేపు ఎల్లుండి ఖచ్చితంగా చేస్తాను. అన్నా ఉగాదికి 500 పక్క. ఇట్స్ మీ కడప, ఇట్స్ మీ మధుగా. ఉగాదికి 3 రోజుల సమయం ఉందన్న. నా లోపల ఒక్కసారిగా ధర 500 వెళుతుందా? టమోటాలు ఏదైనా సాధ్యమే. మీరు అన్నట్టు జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇట్స్ మీ మధు గారి మరొక కామెంట్. అన్నా మీ కామెంట్ పూర్తిగా అర్థం కాదు కానీ చివరిలో మాత్రం మొలకొచ్చారు 240 రేట్ ఈరోజు. ఎస్. ఇక బాబు గారు, సయ్యద్ భాయ్ రైతులు మితంగా టమోటా నాటుకోండి మీ ఛానల్లో చెప్పండి భాయ్. ఖచ్చితంగా అన్న, నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. గత సంవత్సరం మాదిరి భారీ కాకుండా లిమిట్గా నాటుకోమని చెప్పి. ఆ తర్వాత రైతుల ఇష్టం. ఇక రామాంజులు గారు, అన్నా మాది మేడిపల్లి, మా ఊరిలో ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ అన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, వీకోట నుంచి పీవీపీపీ గారు, అన్నా ఫిబ్రవరి ప్లాంటేషన్ తక్కువ అంటే పప్పులో కాలు వేసినట్టే. మదనపల్లి ఏరియాలో తక్కువ ఉండొచ్చు కానీ మిగతా ఏరియాలు ఎక్కువే నాటినారు. మే నెలలో చూడండి మా ఏరియాలో టమోటా బాక్సులు దొరకడం కష్టమే. మొత్తం మీద అయితే వీకోట బస్సు ప్రాంతాల్లో ఫిబ్రవరి మాసంలో ప్లాంటేషన్ భారీగానే జరిగిందని చెప్పి పీవీపీపీ గారు సమాచారం ఇస్తున్నారు. ఇక జే శివకుమార్ గారు, అన్నా రైతులు కొనే వస్తువులకి భారీ రేట్లు పెంచేశారు. ఏమన్నా అంటే యుద్ధం వల్ల దొరకట్లేదు అంటున్నారు. ఒకటా రెండా, రైతులు కొనే ప్రతి వస్తువు మీద రేట్లు పెంచేశారు. ఏమి జరిగినా రైతులకే దెబ్బ పడతా ఉంది. కానీ రైతు అమ్మే సరుకుని నో డిమాండ్. సేద్యం మీద పిచ్చి ప్రేమ ఉండడం వల్ల సేద్యం చెయ్యాలే కానీ ఒరిగేది ఏమీ లేదు. భూమి బీడు పెట్టడం ఇష్టం లేక పంటలు పెడుతున్నారు చాలామంది. యా పంటకు రేట్లు లేవన్నా కరోనా టైంలో రైతులు దెబ్బతిన్నారు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల రైతులకే లాస్. ప్రపంచంలో ఏది జరిగినా ఫస్ట్ లాస్ అయ్యేది ఓన్లీ రైతులే, మిగతా వాళ్ళు సేఫ్. ఒకటి మీరు చెప్పింది వాస్తవమన్నా, రైతులే ముందుగా నష్టపోయింది, మిగతా వాళ్ళు సేఫ్ అన్నారు. లేదన్నా అన్ని వర్గాల వాళ్ళు కూడా యుద్ధం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు గ్యాస్ బండలు ప్రధానంగా చూద్దాం. యుద్ధం అయితే ఆగేటట్లు కనిపించడం లేదు. ఇవాళ కర్గ్ దీవిపైన అమెరికా దేశం దాడి చేసింది. ఇరాన్ అయితే ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది. తమ నాయకుడిని అకారణంగా అన్యాయంగా చంపేశారని చెప్పి. ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ ఉభయ దేశాలపైన ఇరాన్ విరుచుకుపడుతుందని చెప్పి. కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, పవన్ గారు, అన్నా ఛాన్స్ ఉంది రేట్స్ రైస్ కావడానికి చెప్పన్నా. యుద్ధం రాకుండా ఉంటే ఈ హోటళ్ళు, పీజీలు, హాస్టళ్ళు ఇవన్నీ మూతపడకుండా ఉంటే, కమర్షియల్ సిలిండర్ల కొరత రాకుండా ఉంటే టమోటా ధరలు ఇప్పుడు కూడా బాగానే జరిగేదన్న. దురదృష్టం గ్యాస్ కొరతతో ఇవన్నీ మూతపడటం, టమోటా ధర తగ్గడం జరిగింది. ఇవాళైతే అన్ని మార్కెట్లు కూడా దిగుమతి కాస్త తగ్గి ధరలు కాస్త బాగానే వెళ్ళాయి. ఏదేమైనా ఉందిలే, మంచి కాలం ముందున. ఇక దేవా గారు, అన్నా మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ యూట్యూబర్స్, డోంట్ సే అబౌట్ ఫ్యూచర్ రేట్స్, డోంట్ సే అబౌట్ ప్లాంటేషన్ అప్డేట్స్, సే అబౌట్ crops, how to get more yield, that's enough to all farmers. Once again request to you all, don't say about ప్లాంటేషన్ వివరాలు కానీ భవిష్యత్ ధరలు కానీ దయచేసి యూట్యూబ్లో ఎవరు చెప్పద్దండి. మీ వల్ల వీలైతే పంట బాగా రావడానికి ఏం చేయాలో అది చెప్పండి. మరొక మారు రైతు సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నానని దేవా గారు కామెంట్ పెట్టారు. తప్పకుండా బ్రో, నేనైతే భవిష్యత్తు రేటు ఎప్పుడు చెప్పను, నా సంగతి మీకు తెలిసిందే. ఇక పంట బాగా రావాలంటే ఏం చేయాలి అనాలంటే అది అనుభవకులైన రైతులు, మార్కెటింగ్ శాఖ
ఉద్యానవన శాఖ వాళ్ళే చెప్పాలన్నా. ఏదేమైనా మీ సూచన పాటించదగ్గది. ఇక వెంకీ బండింగ్ గారు, ఎందుకు అన్నా వాళ్ళు తొందరగా నాటి మన కథలు చెబుతారు. ఈ ఛానల్లో ఉన్న ఫార్మర్స్ అందరినీ మిస్గైడ్ చేస్తారు, తప్పుదారి పట్టిస్తారు. ఇక కుమార్ గారు, యుద్ధం, గ్యాస్, టమోటా, హోటల్ పైన టమోటా ధర ఆధారపడి ఈ మార్చి కూడా మోసం చేసింది టమోటాలకు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత రావడం, గ్యాస్ కొరత వల్ల హోటల్ బిజినెస్ దెబ్బతినడంతో మార్చి నెల కూడా రైతులు మోసం చేసింది అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఇక వినయ్ రెడ్డి గారు, యుద్ధం ఆగితేనే టమోటాస్కి రేట్ రైజ్ అవుతాయి, లేకుంటే మొత్తం శూన్యం భాయ్. ఇక ఎంఎం గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏప్రిల్ 20 తేదీ నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోర్ట్ ఉంటుంది. మే నెల తొలి వారంలోనే 100% 15 కేజీల బాక్స్ 1500, 1400, 1000 మరి చెప్పలేం. కానీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే మాత్రం ధరలు బాగా ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ముందుగా సూర్య గారు, 1500 ఏమో కానీ 300 ఉంటే చాలన్నా, కానీ మీరు అన్నట్టు 1500 అనేది చాలా మంచి ధర. ఇలా చెప్పినందుకు ధన్యవాదములు. ధర రావాలని కోరుకుంటాము, కానీ ఇంత ఆశలు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో 300, 400 మే నెల మొదటి వారం ధర నడిచిందంటే పంట బాగా పండిన రైతు సంతోషపడతారు. అందులో నేను ఒక్కడిని. రైతులందరి తరపున మీకు ధన్యవాదములు. మీరు చెప్పిన ధరలో సగమైనా పలకాలని ఆ దేవుళ్ళు తదాస్తు అంటారని ఆశిస్తున్నాను. సురేష్ గారు, చాలా చక్కటి కామెంట్. దానికి దేవర్ష గారు ఒక రిప్లై ఇచ్చారు. 500 ధర పలుకుతుందని ఆయన కామెంట్ పెట్టారు. ఇక సురేష్ గారు, థ్యాంక్ యూ అన్నయ్య, మనం ఎంత ఎన్ని అనుకున్న దానిలో మీరు చెప్పినట్టు 500 పలుకుతుంది అన్న. ఇక ఎంఎం గారు, లాస్ట్ ఇయర్ మార్చితో పోలిస్తే ఈ ఇయర్ 30% కూడా ప్లాంటేషన్ లేదు. అందరూ ఫార్మర్స్ ఏప్రిల్ 10 ప్లాంటేషన్ హెవీగా చేయాలనుకుంటున్నారు. ఇక సీఎం శ్రీనివాస్ గారు, ఈ యుద్ధం ఏందో కానీ రైతుల ప్రాణం మీదకి వచ్చింది సయ్యదన్నో. వాస్తవమే అన్న, ఎవరు అనుకోలేదు యుద్ధం వల్ల టమోటా ధర పైన ప్రభావం ఉండదని అనుకున్నాం. కానీ ఇలా గ్యాస్ కొరత మన ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన 4 రోజుల పాటు మనకు ఇంధనానికి గ్యాస్ కొరత లేదని, కానీ ఒక్కసారిగా గ్యాస్ కొరత వస్తుందని, హోటళ్ళు, హాస్టళ్ళన్నీ మూతపడతాయని ఎవరు అనుకున్నారన్నా. ఢిల్లీలో విపరీతమైన వాత కాలుష్యం ఉన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. అక్కడ కట్టెల పొయ్యిపై నిషేధం పెట్టారు. కానీ ఇవాళ ప్రభుత్వం దానిపైన నిషేధం ఎత్తివేసిందంటే గ్యాస్ కొరత ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించండి. ఇక చివరిగా సయ్యద్ భాయ్, సలాం అలైకుం. ఉగాది డేట్ 19 మార్కెట్ ఉంటుందా? నబీవుల్లా గారు, గతంలోనే తమిళనాడు మదనపల్లి మార్కెట్లో ఇప్పుడు ఏ విధమైన సెలవులు లేవన్నా, గతంలో అయితే రంజాన్, బక్రీద్, వినాయక చవితి, ఉగాది, మేడే ఈ 5 సెలవులు ఉండేది. కానీ మండి యజమానుల సంఘం సెలవుల వల్ల మా మదనపల్లి మార్కెట్ టమాటా పక్క మార్కెట్లు పెడుతున్నాయని, మదనపల్లి మార్కెట్ దెబ్బతింటుందని ఈ సెలవులు ఎత్తేసారన్న. మదనపల్లి మార్కెట్లో నో హాలిడేస్, సెలవులు ఏమి లేవు. నిరభ్యంతరంగా మీ టమాటా ఉత్పత్తులు మీరు ఎప్పుడైనా తీసుకురావచ్చు, అమ్ముకోవచ్చు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీదతో ఒక 1500 పక్కా అమ్ముతుంది, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. కానీ ఇతర స్పందించారు. 300 చాలని ఒకరు, 500 నమ్ముతుందన్న అసభావాన్ని మరొకరు. ఏదేమైనా తొందరగా యుద్ధం పూర్తవ్వాలని, మన దైనందిన జీవితాలంతా ఒక గాడికి పడాలని చెప్పి, మళ్ళీ టమోటా కానివ్వండి, కూరగాయలు కానీ, రైతు పండించి ఏ పంటకు కూడా ఈ ప్రభావాలు పడకూడదని, ధర తగ్గకూడదని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సమాచారం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయులు సయ్యద్ షహతాజ్. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అమెరికా, ఇజ్రాయిల్ ఈ 2 దేశాలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, కనువిప్పు కలిగించుకొని, ఇతర దేశాలపై దాడులు చేయకుండా ప్రపంచాన్ని శాంతిపదం వైపు నడిపిస్తారని ఆశిద్దాం. లేకుంటే వినాశకాలే విపరీత బుద్ధి, ఎవరు తీసిన గోతిలో వారే పడాల్సి వస్తుంది.
ఇది తథ్యం, ఇది సత్యం, ఇది వాస్తవం.